కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. సార్, ఎస్ఐఎఫ్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో రీసెంట్గా టాటా వాళ్ళు ఎన్ఎఫ్ఓ స్టార్ట్ చేశారు కదా. సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటారు? ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎస్ఐఎఫ్ అనేది కొత్తగా సెబీ లాంచ్ చేసింది. మనకు తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పటినుంచో ఇండియాలో ఉన్నాయి. ఇప్పటికి ఆల్రెడీ 30 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీ. సో దాంట్లో చాలా లోటుపాట్లు అయితే గమనించారు. ఓకే. ఎందుకు అంటే మనకి ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్లో లేనిది ఎస్ఐఎఫ్లో ఏంటి ఉన్నది స్పెషల్ ఏంటి అంటే చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో మనకి చూస్తే మార్కెట్లో పెట్టాం మనం 10 lakhs. ఆ 10 lakhs మెల్లగా పెరిగి 16 లక్షలు అయింది. అందరూ ఆనందపడ్డారు, ఒక 16 lakhs అయింది నా వాల్యూ అని. కానీ ఇప్పుడు చూడండి, ట్రేడ్ వార్ లాంటిది ఏదైనా వచ్చి లేకపోతే అమెరికా ఇరాన్ లాంటిది వచ్చిందనుకోండి, మనం చూస్తుండగానే మన 16 lakhs కింద వెళ్ళిపోయింది. మనం చూస్తుండగానే అది వచ్చినట్టు పోయిందే, ఫండ్ ఇంత ఉంది అని అనుకుంటాం కానీ దానికి అంతే రిస్క్ కూడా ఉంది. రిస్క్ కూడా ఉంది. అలాంటిది చెక్ పడడానికి ఎస్ఐఎఫ్ వచ్చింది. ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. జనరల్గా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కాదు, సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటున్నారు. ఇందులో సేఫ్టీ కూడా ఉంది అని చెప్తున్నారు. అది ఎలా ఉంటుందో చెప్తా. అందులో డెరివేటివ్స్ ఒక ఆప్షన్ వచ్చింది. అంటే 100% ఈక్విటీ కాకుండా 20% డెరివేటివ్స్ కూడా చేయొచ్చు అన్నారు. అందులో ఆర్బిట్రాజ్ అని, హెడ్జింగ్ అని కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయి నేను చెప్తా. ఇప్పుడు చూడండి, ఒక మనకి ఏరోప్లేన్ మీకు మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫ్లైట్ ఉందనుకోండి, ఫ్లైట్ మనకి గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే గేట్ దగ్గర ప్రయాణికులను దిక్కుతారు. అది టేక్ ఆఫ్ అయ్యేది రన్వే దగ్గర టేక్ ఆఫ్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే ఆ ఫ్లైట్ గేట్ దగ్గర నుంచి రన్వే దాకా వచ్చింది అనుకోండి, టైర్ల మీద వస్తుంది, టైర్ల మీద బస్ లాగా వస్తుంది. అంటే దాన్ని ఎయిర్ బస్ అంటారు. సో గేట్ నుంచి మనకి రన్వే దాకా బస్ లాగా వచ్చి అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. సో ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో ఆటోమేటిక్గా టైర్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. టైర్లతో పని లేదు. ఎందుకు లోపలికి వెళ్తాయని అడిగితే, చూడండి, మనం చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ గాలిలో ఆ ఎయిర్ స్పీడ్కి ఆ టైర్లు కింద పడ్డాయి అనుకోండి, ఈ ఫ్లైట్ ల్యాండ్ అవ్వదు, అంత పైకిపోతారు. సో కాబట్టి ఆ సేఫ్టీ కోసం లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే మళ్ళీ ల్యాండింగ్ అప్పుడే. మళ్ళీ ల్యాండింగ్ అప్పుడు మళ్ళీ టైర్స్ ఓపెన్ అవుతాయి. సో అట్లాగే ఈ ఎస్ఐఎఫ్లో ఈ డెరివేటివ్స్ అయితే ఉన్నాయో, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు అవి క్లోజ్ అయిపోతాయి. వాటి ప్రయోజనం వాటి యూజ్ లేదు. ఎప్పుడు బీర్ మార్కెట్ వచ్చింది, ఏదైనా న్యూస్ వచ్చింది, సెంటిమెంట్ అయింది, మార్కెట్లో కరెక్షన్ వచ్చింది, మార్కెట్ అమాంతం పడిపోతుంది అనుకోండి, అప్పుడు ఓపెన్ అవుతాయి. టైర్లు ఎలా ఓపెన్ అవుతాయి ల్యాండింగ్ అప్పుడు, డెరివేటివ్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిపోయి ఆ సేఫ్టీ మనకి ఈ డెరివేటివ్స్ అనే దాంట్లో ఏమవుతుందంటే ఆర్బిట్రాజ్ అని, హెడ్జింగ్ అని కాన్సెప్ట్స్ ఉన్నాయి. షార్ట్ సెల్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే కొన్ని స్టాక్స్ని వాళ్ళు అమ్మేస్తారు, వెంటనే అమ్మేసి క్యాష్లో పెట్టేస్తారు. అప్పుడు మనకి ఏంటంటే 16 lakhs దాకా వచ్చిన ప్రాఫిట్ని 3-4 lakhs తీసి పక్కన పెట్టేస్తే మీకు మార్కెట్లో 12 lakhs దాని వాల్యూ తగ్గుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళకేమో 16 lakhs పడిపోతుంది, ఎస్ఐఎఫ్లో వాళ్ళకి కేవలం 12 lakhs కింద పడుతుంది. సేఫ్ సైడ్ గా ఆల్రెడీ 4-5 lakhs పక్కన పెట్టేస్తారు. సో ఇది ఒక మంచి కాన్సెప్ట్ మనకి ఎస్ఐఎఫ్లో వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి చూస్తే ఎస్ఐఎఫ్లో కూడా హైబ్రిడ్ స్కీమ్స్ ఉన్నాయి, అలాగే ఈక్విటీ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. చూడండి, మనకి మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మనకి చాలా ఫండ్స్ ఉంటాయి. కాంట్రా ఫండ్ అని, ఫోకస్డ్ ఫండ్ అని, మల్టీ అసెట్ ఫండ్ అని, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని, అలా. కానీ మనకి ఎస్ఐఎఫ్లో అన్ని ఇవ్వలేదు. ఎందుకు అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాక అక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరు రిటర్న్స్ తెచ్చుకోలేకపోతున్నారు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ అంతా తీసేద్దామని చెప్పి మనకి ఎస్ఐఎఫ్లో మినిమంగా 10 lakhs అనేది పెట్టింది. అదొక కొంచెం మ్యూచువల్ ఫండ్స్ అనేది హోమియోపతి ఫండ్స్ అనుకోండి, ఎస్ఐఎఫ్ అనేది ఆయుర్వేదం లాంటిది. మరి ఇంగ్లీష్ మంది ఏది అంటారా, అది పిఎంఎస్. అది ఒకటి ఉంది, అది దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అది ఏంటంటే పిఎంఎస్ అనేది ఏంటంటే కొట్టే తెచ్చే అంటారు సరే, షార్ట్ కట్లో కొట్టుకు అవ్వాలంటే పిఎంఎస్ వాడాలి. సో ఇది కొంచెం ఏంటంటే ఎస్ఐఎఫ్ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ రిటర్న్స్ ఫాస్ట్గా వస్తాయి. సో ఇంగ్లీష్ మంది అనగానే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయిగా, అది కామనే. సో పిఎంఎస్లో కొంచెం సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. రెండు ఉన్నాయండి. ఒకటేమో 50 lakhs మినిమం పెట్టాలి, ఇంకోటి ఏమంటే మనకి టాక్సేషన్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంతే. ఆ రెండు సైడ్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు మనకి ఎస్ఐఎఫ్కి వస్తే టాటా వాళ్ళది చాలా పెద్ద పేరు ఉంది. టాటా వాళ్ళు ఆల్రెడీ 20 years నుంచి మనకి ఫీల్డ్లో ఉన్నారు, మార్కెట్లో ఉన్నారు. వాళ్ళు మంచి ఫండ్స్ అన్ని కూడా పర్ఫార్మెన్స్ బాగా చేస్తాయి. ఆల్రెడీ టాటా వాళ్ళది హైబ్రిడ్ స్కీమ్ వచ్చేసింది మార్కెట్లోకి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈక్విటీ. సో ఈక్విటీలో ఏంటంటే వాళ్ళు ఈక్విటీలో ఆర్బిట్రాజ్ కూడా పెడతారు. సో ఆర్బిట్రాజు, ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్, ఈ మూడింటి కాంబినేషన్లోనే మనకి మార్కెట్ ఎట్లాంటి సైకిల్ ఉన్నా సరే, అంటే మార్కెట్ పెరుగుతున్నా మనకి లాభమే, మార్కెట్ పడుతున్నా కూడా లాభమే అని చెప్పినట్టుగా వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇది May 11th క్లోజ్ అయిపోతుంది ఎన్ఎఫ్ఓలో. సో May 11th క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ May 20th, 23rd మనకి మళ్ళీ రీఓపెన్ అవుతుంది. అప్పుడు మనం 10 rupees 10 paisa, 10 rupees 20 paisaతో మనం
ఎంటర్ అవ్వచ్చు. 10 రూపీస్‌లోనే ఎంటర్ అయితే లాభం ఏంటంటే చూడండి, చాలామంది కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇవాళ చూస్తే మీరు మంచి మంచి ఫండ్స్ ఏదైనా తీసుకోండి, వాటి ఎన్ఏవి అంటారు కదా, అది 100, 150, 200 ఉన్నాయి. అంటే మనం అనుకుంటాం, అరే 10 ఇయర్స్ బ్యాక్ కనుక నేను 10 lakhs పెట్టుంటే ఇవాళ 1 crore అయిపోయేది. చూడండి, ఒక 10 రూపీస్‌తో స్టార్ట్ అయిన ఏదైనా సరే తీసుకుంటే మీరు ఎన్ఏవి, అది 100 రూపీస్ అయిందంటే దాని అర్థం 1 crore అయినట్టు. పెట్టిన 10 lakhs 1 crore అయినట్టు. సో మీకు అలా చాలా ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో 150 రూపీస్ ఎన్ఏవిలో ఎంటర్ అవ్వడం బెటర్ కంటే ఇవి 10 రూపీస్ ఎస్ఐపిలో ఎంటర్ అవ్వడం బెటర్. మీకు ఫాస్ట్‌గా గ్రోత్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం కనుక 50 lakhs పెట్టామనుకోండి, 50 lakhs పెడితే మనకి 50,000 యూనిట్స్ వచ్చినట్టు లెక్క. అది 20 రూపీస్ అవ్వగానే మనం 1 share వచ్చినట్టే. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం చాలా మంది 1 crore కష్టపడతారు. చాలా పెద్ద అమౌంట్, చాలా ఎక్కువ శ్రమ పడాలి ఏమో, చాలా ఎక్కువ వెయిట్ చేయాలేమో, వాలటిలిటీ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు. కానీ మనం చూడండి, ఒక్కసారి కానీ 50 lakhs పెట్టాము అంటే ఇట్లాంటి దాంట్లో 10 రూపీస్ ఉన్నప్పుడు అది 20 రూపీస్ అవ్వటం ఆలస్యం, మనకి వెంటనే 50 lakhs కాస్త 1 share అవుతుంది. అయితే ఇది మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది కేవలం 4.5 yearsలోనే 20 రూపీస్ వెళ్ళిపోవచ్చు. 10 రూపీస్ నుంచి 20 రూపీస్కి వెళ్ళడానికి మాక్సిమం టైం పట్టదు, 4.5 to 5 yearsలో. సో మన దగ్గర ఎవరి దగ్గరైనా అమౌంట్ ఉంది, ఒక 50 lakhs అమౌంట్ ఉంది, దీన్ని త్వరగా నేను 1 crore చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ ఎస్ఐఎఫ్. అయితే మనం చూడండి, ఎస్ఐఎఫ్లో మినిమం పెట్టాల్సిన 10 lakhs కాబట్టి ఓన్లీ ఒక ఎస్ఐఎఫ్ కాకుండా రాబోయే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎడల్వైజ్ వాళ్ళు కూడా ఒక ఎన్ఎఫ్ఓ వస్తుంది. ఆల్రెడీ ఐసిఐసిఐ వాళ్ళు ఎన్ఎఫ్ఓ క్లోజ్ అయ్యింది. ఇట్లాంటి ఒక 2-3 ఎస్ఎఫ్లో కనుక మనం పెట్టుకున్నాము అంటే కూడా మనకి అమాంతం 1 CR అనేది మనం త్వరలోనే షార్ట్ కట్లో తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాను. రైట్. అంటే డ్యూరేషన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు యావరేజ్గా? 5 years అండి. 5 years. 5 yearsలో మనకి డ్యామ్ షూర్ వస్తుంది. Done, sir. Thank you so much. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.